దమ్ముంటే అసెంబ్లీ పెట్టు, మైకు కట్ చేయకుండా మాట్లాడుకుందాం. వర్షాలు లేక రైతులు బాధపడుతున్నారు. గోదావరిలో నీళ్లు వృధాగా పోతున్నా రేవంత్ రెడ్డి మాత్రం పట్టించుకోవడం లేదు. కాళేశ్వరం మోటార్లు ఆన్ చేస్తే రైతులకు నీళ్లు వస్తాయి. కేసీఆర్కు పేరు వస్తుందని నీళ్లు ఇవ్వడం లేదు. కాళేశ్వరం కూలిపోతే బ్రిడ్జిలపై లారీలు ఎలా నడుస్తున్నాయి? సిద్దిపేట పర్యటనలో హరీష్ రావు మాట్లాడారు. వాళ్ళ ఇంటెన్షన్ దాని మొత్తానికి ఎత్తేయడమే వాళ్ళ ఇంటెన్షన్. అంతకుమించి ఇంకొకటి ఏమి లేదు. మొత్తానికి మేడిగడ్డ అనే దాన్ని మొత్తానికి లేకుండా చేయాలాడ. రిపేర్ చేసే అవకాశం వచ్చినా చేయలే. దాని మీద చేసినటువంటి కమిషన్ కూడా ఆర్డర్ చేసింది, బాబు మీరు రిపేర్ చేసుకోండి, మా పని మేము చేస్తామని. అయినా కానీ సడి సప్పుడు లేదు. మళ్ళీ ప్రచారం ఏమో ఇది. అయితే ఇదే వార్తకు సంబంధించి వెలుగులో ఒక వార్త వచ్చింది, చూడండి. కాళేశ్వరం నీళ్లు రాకున్నా ఎస్ఆర్ఎస్పి ఆదుకుంది. గత యాసంగిలో శ్రీరామ్ సాగర్ నుంచే 9.13 లక్షల ఎకరాలకు నీళ్లు మేడిగడ్డ కుంగడంతో కాళేశ్వరం నుంచి సుక్కా నీరు ఎత్తిపోయలేదు. ఈ ప్రాజెక్టు కింద 96,000 ఎకరాల ఆయకట్టుకు ఎల్లంపల్లి నుంచే ఎత్తిపోతలు. గత సీజన్లో అత్యధికంగా నాగార్జున సాగర్ కింద 9.5 లక్షల ఎకరాలకు నీళ్లు, మొత్తంగా 45.64 లక్షల ఎకరాల ఆయకట్టుకు 342 టీఎంసీలు, 42 లక్షల ఎకరాల టార్గెట్ను మించి నీళ్లు కీవంసు డేటాలో వెల్లడి అని చెప్పేసి ఒక వార్తని రాసిరు. అసలు కాళేశ్వరం అంటే ఇప్పటికైనా ఈ వెలుగు పేపర్ వాడికి, లేకపోతే ఆంధ్రజ్యోతి వాడికి, లేకపోతే ముఖ్యమంత్రి గారికి వీళ్ళందరికీ అర్థమవుతుందో అర్థమవుతుందో నాకు తెలుస్తలేదు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 3 బ్యారేజ్లే కాదు. ఆ 3 బ్యారేజ్లే కాదు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ కా నుంచి మొదలు పెడితే చివరి నీటి సుక్క పోయేదాకా ఉన్నటువంటి కనెక్షన్ మొత్తం కలిపితేనే కాళేశ్వరం. నువ్వు ఎల్లంపల్లి కాళేశ్వరంలో భాగమే, దాంతోపాటు మిడ్ మానేరు కాళేశ్వరంలో భాగమే, లోయర్ మానేరు కాళేశ్వరంలో భాగమే, దాని తర్వాత ఉన్నటువంటి రంగనాయక సాగర్ కానీ, దానికంటే ముందు ఉన్నటువంటి తిరుమలగిరి రిజర్వాయర్ కానీ, దానిపైన ఉన్నటువంటి మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ కానీ, గంధమల్ల కానీ, బస్వాపూర్ కానీ, ప్రతిది ఇట్లా మొత్తం చూసుకుంటూ పోతే దాదాపు చాలా వరకు అంతా కూడా కాళేశ్వరంలో భాగమే. ఇప్పుడు ఎల్లంపల్లిలో పంపులు ఎవరు పెట్టారు? రేవంత్ రెడ్డి గారు. ఎవరు పెట్టారు పంపులాడ? ఆడ నందిమేడారం దగ్గర పంపులు పోస్తాయి చూసినావు బుంగలు, అదేంటిది? ఎట్లా ఎత్తిపోస్తావు ఎల్లంపల్లికి వెళ్ళి? కాళేశ్వరంలో భాగంగానే కదా నడిచింది అంతా. పంపులు అంతకుముందుకే ఉన్నాయా? ఎస్ఆర్ఎస్పి కట్టినప్పుడే ఉన్నాయా ఆ పంపులు? అవన్నీ ఎస్ఆర్ఎస్పి నుంచి మరి అంతకుముందుకు ఎందుకు రాలేదు? ఒక్కసారి కూడా ఒక్క సుక్క కూడా నీళ్ళు. ఏమి డ్రామాలు చేస్తున్నారా నాయన, నాకు అర్థం కాదు. కాళేశ్వరం అనేది 3 పార్ట్లుగా చూడాలని ఎన్నిసార్లు చెప్పినా కానీ మళ్ళా సరిపోతలేదు, వీళ్ళకి అర్థమైతలేదు. ఎన్నిసార్లు చెప్పినా కాళేశ్వరం 3 పార్ట్లుగా చూడాలి. వర్షాలు అత్యధికంగా వచ్చినప్పుడు, గోదావరిలో ఫ్లడ్ బాగా వచ్చినప్పుడు అప్పుడు ఎస్ఆర్ఎస్పి నుంచి వస్తుంది, అదొక భాగము. వర్షాలు సాధారణ స్థాయిలో కొంత నార్మల్గా పడ్డప్పుడు ఎస్ఆర్ఎస్పి కానీ, ఎల్లంపల్లి నుంచి కానీ, ఎల్లంపల్లి పైనటువంటి కడెం నుంచి వచ్చేటువంటి వరద కానీ, ఇవన్నీ కలుపుకొని ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోసుకోవడము, ఇది 2వ పార్టు. 3వ పార్టు అత్యంత కీలకమైనటువంటి పార్టు. అది వర్షాలు రానప్పుడు, వరద రానప్పుడు గోదావరిలో ప్రాణహితాన్ని ఎత్తుకోవడం కోసం మాత్రమే ఆ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్ల పంపులను ఆన్ చేయాలి. అది లాస్ట్ ఆప్షన్ అన్నమాట. ఇక్కడ వర్షాలు రానప్పుడు చేయడం, దాన్ని ఆన్ చేయడము లాస్ట్ ఆప్షన్ కింద పెట్టుకోవాలి. ఇది కాళేశ్వరం. మేడిగడ్డ నుంచి ఎత్తిపోసినా కాళేశ్వరం నడిచినట్టే, ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోసినా కాళేశ్వరం నడిచినట్టే, మిడ్ మానేరు నుంచి ఇచ్చినా కానీ కాళేశ్వరం నడిచినట్టే. అది ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా ఏది పడితే అది అజ్ఞానంతో రాస్తే ఈ రకంగా ఉంటుంది అన్నమాట.